హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే అఖండ 2 మూవీ చూసొచ్చాను. మూవీ చూసాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇండియా పైన ఒక దాడి జరుగుతుంది, ఒక బయోవార్ దాడి జరుగుతుంది. ఆ దాడికి యాంటీడోట్ కనిపెట్టడానికి ఒక సైంటిస్ట్ అండ్ టీం కలిసి వర్క్ చేస్తారు. ఆ టీంలో ఉండే ఒక అమ్మాయి వచ్చేసి బాలకృష్ణ గారి కూతురు. అయితే ఆ సైంటిస్ట్ని చంపడానికి, అలాగే ఆ టీం యొక్క యాంటీడోట్ కనిపెట్టే టీం మొత్తాన్ని నాశనం చేయడానికి ఒక మ్యాసివ్ అటాక్ జరుగుతుంది. ఆ మ్యాసివ్ అటాక్ నుంచి ఆ బాలకృష్ణ గారి కూతురు ఎలాగా సేఫ్ అయ్యారు, ఆ యాంటీడోట్ ఇండియాకి ఎలా అందించారు, దానికి అఖండ ఎలా సహాయం చేశారన్నది మిగతా స్టోరీ. సో మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు, మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, బాలయ్య గారి వన్ మ్యాన్ షో. ఇట్స్ ప్యూర్లీ బాలయ్య గారి ఫిలిం. ఓన్లీ ఇట్స్ బాలయ్యస్ టెరిటరీ అనొచ్చు. అంత బాగుంది సినిమా. అంటే బాలయ్య గారిని ఎలా చూడాలనుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్, బాలయ్య గారిలో ఎలాంటి ఎమోషన్స్ని బయటికి తీస్తే జనాలకి అది ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద బోయపాటి గారు చాలా బాగా ఫోకస్ చేశారు. అంటే బోయపాటి గారి మూవీస్ ఎలా ఉంటాయంటే, మోర్ ఆఫ్ లైక్ ప్రాపర్ కమర్షియల్ వేలోనే ఉంటాయి. ఆయన స్టైలే అలా ఉంటుంది. ప్రతి సినిమా ఆయన అలాగే ఉంటుంది. ఆయన సినిమాలో లాజిక్లు కానీ, ఫిజిక్స్ గురించి కానీ వెతికితే మనకి క్లారిటీ ఉండదని, మనం ఆయన్ని మూవీస్ని సరిగ్గా అనలైజ్ చేయలేదు అనుకుంటాం. సో అలా కాకుండా ఆయన వే ఆఫ్ స్టైల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం పర్స్పెక్టివ్ మార్చుకుంటే సినిమా మనకు బాగా నచ్చుతుంది. నాకు కూడా అఖండ 2 అలాగే నచ్చింది. బికాస్ నాకు అఖండ ఫస్ట్ పార్ట్లో నాకు ఏ మూమెంట్స్ హై ఇచ్చిందో, అలాంటి మూమెంట్స్ ఈ పార్ట్లో కూడా కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ మనకి బాగా ఎంటర్టైనింగ్గా అనిపించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మురళీకృష్ణ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, అక్కడ పేలే కొన్ని డైలాగ్స్ కానీ, అవి కొంచెం పొలిటికల్గా ఉన్న, కొంచెం నార్మల్ ఆస్పెక్ట్లో ఉన్న ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చే మెయిన్ అఖండ గారి ఇంట్రడక్షన్ అప్పుడు, ఇంటర్వెల్ అప్పుడు వచ్చే సీన్స్ కూడా, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అఖండ గారిది ఇంటర్వెల్లో అయితే, ఇంటర్వెల్ వాజ్ లిటరల్లీ మ్యాడ్. నందమూరి తమన్ అన్నందుకు తమన్ గారి బీజిఎం అయితే వావ్, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అయితే ఆయన ప్రోగ్రెస్ అయ్యే కొద్ది సినిమాని చాలా బాగా డ్రైవ్ చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్లోనే మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తారు. సెకండ్ హాఫ్లో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ మూమెంట్స్. అలాగే ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఆగింది దాన్ని డ్రైవ్ చేసుకుంటే సెకండ్ హాఫ్ తీసుకెళ్ళాలి, కానీ స్టోరీలో పెద్దగా చేంజెస్ లేవు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ సినిమాకి మెయిన్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ హాఫ్ అయితే అద్దిరిపోయింది. అసలు ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టదు. కథని డ్రైవ్ చేసే విధానం, స్క్రీన్ ప్లే వెళ్ళే విధానం అంతా అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవుతుంది ఈ సినిమా. అండ్ యాక్చువల్గా ఆ స్లో అవ్వడం కూడా ఏంటంటే, కొన్ని మూమెంట్స్ని చెప్పడానికే హైందవ ధర్మం గురించి, సనాతన హైందవ ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ధర్మాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలన్న దాన్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అండ్ దే టుక్ దట్ స్టాండ్ అండ్ దే క్లియర్లీ ఎస్టాబ్లిష్ ద పాయింట్. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పారు. అందులో కొంచెం స్లో అనిపించవచ్చు కొన్ని సీన్స్ వల్ల, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ సీన్స్, వావ్, లైక్ లిటరల్లీ బోయపాటి గారు ఒకటే ఫిక్స్ అయ్యారు, నేను శివుని చూపించేద్దామని. చూపించేశారు కూడా. ఇట్ షుడ్ బి స్పాయిలర్, బట్ యా, మూవీలో ఒక సీన్ అయితే చాలా బాగుంటుంది. చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఒక్క సీన్కి అయితే చాలా గూస్ బంప్స్ వస్తాయి. అది లిటరల్లీ మీరు పెట్టే టికెట్కి వర్త్ అయిన సీన్ అది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది ఆ సీన్ అయితే. మూవీలో కొన్ని హైస్ అండ్ లోస్ ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్గా కొంచెం అంతగా ఎక్కకపోవచ్చు. సెకండ్ హాఫ్ నుంచి స్టార్టింగ్ 15 minutes నుంచి కొంచెం ప్రీ క్లైమాక్స్ వచ్చి కొంచెం స్లో ఉండొచ్చు. బట్ బికాస్ ఫైట్స్ ఉండో, ఎమోషనల్గా డ్రైవ్ చేయాలనే థాట్ ప్రాసెస్తోనే ఉన్నారు. అమ్మ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అమ్మతో అఖండాకు ఉండే ఆ బాండ్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలని ఫోకస్ చేశారు సెకండ్ హాఫ్లో. సో అది కొంచెం స్లోగా అనిపించింది, కానీ బట్ అది కూడా చాలా బాగానే డ్రైవ్ చేశారు ఓవరాల్గా అయితే. నేను ఆప్టిమిస్టిక్గా చెప్పట్లేదు, నేనైతే చాలా క్లియర్గా ఉన్నాను. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ ఫ్యాన్స్కి అయితే పండగే. బాలకృష్ణ గారిని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూశారు. నిజం చెప్తున్నాను, ఇన్ని సినిమాలు వచ్చినా సరే బోయపాటి గారిలో బాలకృష్ణ గారిని ఎవరూ చూపించలేదు, నో మ్యాటర్ వాట్.
బోయపాటి గారు చూపించే విధానానికి, తమన్ గారు కొట్టే మ్యూజిక్కి వావ్. అసలు శ్లోకాలకు డప్పులు కొట్టారండి బాబు. శ్లోకం వస్తే వెనకాల డప్పు సౌండ్ వస్తుంది. శ్లోకాలకు డప్పులు కొట్టడం ఏంటయ్యా అనిపించింది థియేటర్లో చూసే మా అందరికీ. మామూలుగా అయి రాలేదు. ఫస్ట్ ఇంటర్వెల్ కోసం వర్త్ అసలు మామూలుగా లేదు ఇంటర్వెల్ అయితే. అలాగే క్లైమాక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ బోయపాటి గారి క్లైమాక్స్ ఎలా ఉంటాయంటే లాస్ట్లో ఇంకా మొత్తం అంతా ఆయన ఎక్స్ప్లోజన్ చేసేస్తారు. సో ఆ రేంజ్లోనే ఉంది. సో మూవీ అయితే బాగుంది, డీసెంట్. ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్స్ ఫీస్టే. ఇంకా జనరల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి కొంచెం బాగా చెప్పారు. దేవుడు రావాలి, దేవుడు కావాలి, ప్రతిదానికి దేవుడి మీద డిపెండ్ అవుతాం అనే దానికి పాయింట్ని కొంచెం క్లియర్గా ఇంకొంచెం డెప్త్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సో అది కూడా బాగుంది. ఇంకా హీరో గారు కాకుండా ఇంకా అదర్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది సంయుక్త గారి క్యారెక్టర్. ఎందుకు నచ్చిందంటే జనరల్గా బోయపాటి గారి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ని అంత వెయిట్గా చూపెట్టరు. బట్ ఇందులో ఆవిడది ఓన్లీ సాంగ్ కోసం మాత్రమే కాకుండా ఇంకొక చిన్న ఎక్స్టెండెడ్ రోల్ లాగా కొంచెం బాగా ఆవిడ డ్రైవ్ చేశారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది ఏంటంటే ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్. ఎస్, ఆయనది ట్రైలర్లో ఆయన మాంత్రికుల్లా, విజార్డ్లా చూపించారు. కానీ ఆయన అంత ప్రాపర్గా ఫుల్ఫిల్గా నాకు అనిపించలేదు. బికాస్ జస్ట్ ఏదో ఆ క్యారెక్టర్ కొంచెం హైప్ పెంచాలని ఆయన్ని తీసుకున్నారే కానీ నాకు సరైనోడ్లో ఆది పినిశెట్టి కానీ చూస్తే వచ్చే హై నాకు ఈ సినిమాలో రాలేదు. అందుకే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో అదే తప్ప ఇంకా కల్కిలో చేశారు కదా సుప్రీం యాస్కిన్గా, ఆయన కూడా బాగా చేశారు. అలాగే ఆయన పేరు సుప్రీం యాస్కినేనా, ఆయన అదే జనరల్గా చేస్తారు కదా క్లైమాక్స్ చంపేస్తారు ప్రభాస్, ఆయన కూడా బాగా చేశారు. ఇంకా అమ్మ క్యారెక్టర్ అయిన ఆవిడ బాగా చేశారు. సినిమా ముఖ్యంగా పాప బజరంగి భాయిజాన్లో చిన్న పాపకు చేసిన అమ్మాయి, ఆవిడ పాత్ర మేరకు బాగానే చేశారు. ఆవిడ తెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో కొంచెం హైస్ అండ్ లోస్ ఉన్నా ఏమైనా ఉన్నాయంటే అది సెకండ్ హాఫ్లోనే కొంచెం ఒక 10-15 మినిట్స్ ఉంటుంది తప్ప ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు. సో ముఖ్యంగా డిఓపి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ లిటరలీ ఆయన ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఎంత బాగా చూపించారంటే బాలకృష్ణ గారిని. ప్రాపర్ అఘోరా, మనకి కాశీ వెళ్తే లేకపోతే హిమాలయాల్లో వెళ్తే ఎలా ఉంటారు అఘోరా, అలాగే ఉన్నారు ఆయన. చాలా బాగా చూపించారు ఆయన్ని, బాలకృష్ణ గారిని. అదరు కొట్టేశారు బాలకృష్ణ గారు. ఆయన స్ట్రాంగ్ జోన్ ఆడేశారు. మూవీ అయితే అదిరిపోయింది. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకు ఎలా అయితే నచ్చిందో అదే ఆస్పెక్ట్స్తో చూడండి. లైక్ బోయపాటి గారి స్టైల్ ఇది, ఆయన ఇలాగే తీస్తారు. నువ్వు లాజిక్లు, ఫిజిక్స్లు పట్టుకొని వెళ్తే నీకు నచ్చదు సినిమా, నో మ్యాటర్ వాట్. లేదు, బోయపాటి గారి ప్రీవియస్ మూవీస్ చూసి, స్కంద చూసి, వినయ విజయరామ చూసి, లెజెండ్ చూసి, సింహ చూసి, ఇవన్నీ చూసి ఆయన స్టైల్ నీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. అక్కడ నీకు అర్థమైంది, సో ఇది నచ్చుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్టింగ్కి ముందు ఒక సీన్ పడుతుంది. అలాగే ఇంటర్వెల్ దగ్గర అఖండ క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. వర్త్. సో దిస్ ఆల్ అబౌట్ అఖండ 2. నేను మోగ్లీ కూడా చూశాను, దాని రివ్యూ కూడా ఇస్తాను. నాకైతే 2 మూవీస్ బాగా నచ్చాయి, బట్ నాకు అఖండ 2 చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అఖండ 2. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.